కృష్ణ. శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయం 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణమాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన శిష్యుడును ద్రుపద పుత్రుడైన దుష్టదమ్యుని చే వ్యూహాత్మకంగా ఎంతో అద్భుతంగా చేసిన పాండవుల సైన్యాన్ని చూడండి అని ఇలా పలుకుతాడు. అర్థం ఏంటంటే, ఈ శ్లోకానికి బ్రాహ్మణుడు, గొప్పవాడు, పెద్ద సేనాధిపతి అయిన ద్రోణాచార్యుల వారిని ఎత్తి పొలచడానికి దుర్యోధనుడు ఇలా మాట్లాడతాడు. ద్రౌపదీదేవి తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ద్రౌపదీదేవి పంచపాండవుల భార్య. అయితే ద్రౌపది యొక్క తండ్రి పేరు ద్రుపద మహారాజు. ద్రుపద మహారాజుకి ద్రోణాచార్యుల వారికి రాజకీయంగా ఎప్పుడు వైర్యం అంటే గొడవలు ఉండేవి. ద్రౌపదీదేవి అయిన తండ్రి ద్రుపద మహారాజుకి ఇంకా ద్రోణాచార్యుల వారికి ఎప్పుడు రాజకీయ వైర్యం ఉండేది కదా. ఈ రాజకీయ వైర్యం కారణంగా ద్రుపదుడు పెద్ద యజ్ఞం చేస్తాడు. ద్రోణాచార్యుల వారిని చంపే పుత్రుడు కావాలి అని. అతని పేరే దృష్టదమ్యుడు. ద్రోణాచార్యుల వారికి ఇదంతా తెలిసినప్పటికీ ద్రుపద పుత్రుడైన దృష్టదగ్యుడిని తన శిష్యుడిగా భావించి యుద్ధ విద్యలు అన్నీ నేర్పిస్తాడు. ఎంత విశాలమైన హృదయం కదా కురుక్షేత్ర రణరంగంలో దృష్టదమ్యుడు పాండవుల పక్షాన్నే ఉంటాడు. ఉండడమే కాకుండా ఆ వ్యూహం మొత్తం అంతా క్రియేట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది అంతా దృష్టదమ్యుడే. ఈ విషయాన్ని దుర్యోధనుడు ఆచార్యుల వారితో ఇలా చెప్తాడు. విధంగా దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో తమ ప్రియ శిష్యులైన పాండవుల పట్ల ఎటువంటి పక్షపాతం చూపించకూడదని ద్రోణాచార్యుల వారిని దుర్యోధనుడు ఎత్తి పొడుస్తాడు. ముఖ్యంగా అర్జునుడు ద్రోణాచార్యుల వారికి ప్రియ శిష్యుడు. యుద్ధంలో అటువంటి సౌమ్య స్వభావము అపజయానికి దారితీస్తుందని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి హెచ్చరిస్తాడు. హరే కృష్ణ.